హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రాఖీల పండుగ చేశారు. ఎంతో మంది సోదరులకు ఒక సోదరుడుగా, ఒక అన్నగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, నిజంగా చెప్పాలంటే కొంతమందికి అన్న లేని లోటును పవన్ కళ్యాణ్ గారు తీర్చారంటే అందులో అత్యుక్తి కాదు. నిజంగా నిన్న ఒక వీడియో చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప పని నాకు తెలిసి దేశంలోనే కాదు ఎవ్వరూ ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయలేదేమో అనిపించింది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే, ఆయన మానవత్వానికి, ఆయన మంచి మనసుకి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఇకపోతే పిఠాపురంలో మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు నిన్న వితంతువులైనటువంటి ఎంతో మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా, తన బాధ్యతగా రాఖీ పండుగ రోజు వాళ్ళందరికీ కూడా ఇంటికి చీర పంపించి తన అన్న గౌరవాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి. కొంతమంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ చీరని ఇలా పంపించడం ఎవరు ఊహించల. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే దాదాపు 1500 మందికి పైగా ఈ చీరలు పంపిణీ చేయడం అనేది మాటలు కాదు. కొంతమంది మాటలు చెప్తారు తప్ప చేతల్లో కనిపించదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేతల్లో చెప్తారు తప్ప మాటల్లో నాలాంటి వాళ్ళు కొంతమంది చెబితేనే తప్ప బయటికి తెలియనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటిది ఒక వీడియో కూడా మీకు చూపిస్తాను. వీడియో చూడొచ్చు. ఇది హర్ష చేశాడు. సార్ మీరు చూస్తే ఆయన పంపటమే ఒక ఆనందం అండి. ఇంకా మళ్ళీ చీర చూడటం ఇవన్నీ అవసరం లేదు. ఆయన పంపిస్తేనే అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఆవిడికి పంపించారేంటి, ఒక అన్నగా నా కోసం పంపించారా అనే ఒక ఆనందమే ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకొక ఆవిడ చూడండి అసలు ఎలా ఉందో. మా అన్నయ్య గారు నా కోసం పంపించారండి, చాలా బాగుంది. ఆవిడకి ఎవరో అన్నలు లేరట. ఆ అన్నలు లేని లోటుని పవన్ కళ్యాణ్ గారు తీర్చారు అని చెప్పి ఆమె చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళలో ఒక ధైర్యాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ చీర దానికి ఒక 1000-1500 ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రేమతో మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని వాళ్ళల్లో నింపటానికి పవన్ కళ్యాణ్ గారు పంపించారు. అది ఆయనకి చిన్నదే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మాత్రం అది ఒక చాలా బలమైనటువంటి సపోర్ట్ని ఇచ్చింది. ఎంతోమంది కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. మా నియోజకవర్గానికి అంటే మిగతా అన్ని నియోజకవర్గాలు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉండొచ్చు, దేశంలో ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరికీ లేనటువంటి ఒక నాయకుడు పిఠాపురానికి మాత్రమే ఉన్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఒక కుటుంబ సభ్యుల్లా భావించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించుకున్నారు. కానీ తిరిగి అదే ప్రేమని పవన్ కళ్యాణ్ గారు కూడా చూపిస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంది కదా, మనందరికీ తెలుసు. ఆయన మనం ఇంత ప్రేమను చూపిస్తే, ఆయన సినిమాని ఇంత మనం ఇష్టపడి ఒకరోజు సినిమాకి మనం వెళితే ఆయన చూసారా తిరిగి ఎంత ప్రేమిస్తున్నారో మనల్ని. మనం చూపించినటువంటి ఆ కొద్దిపాటి ప్రేమని పవన్ కళ్యాణ్ గారు ఆయన గుండెల్లో పెట్టుకుని ఆయన జీవితాన్ని మొత్తం వదిలేసి రాజకీయాల్లో ఉంటూ ఇప్పుడు పిఠాపురంలో ఆ నియోజకవర్గంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కాదు, ప్రతి కుటుంబాన్ని కూడా నిజంగా చెప్పాలంటే పిఠాపురాన్ని దత్తత తీసేసుకున్నాడండి. ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు వారి బాగోగుల్ని, వాళ్ళ భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు మార్చగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆ చీరే కాదు, అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రేమను తీసుకోగలుగుతున్నారు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప కార్యక్రమాన్ని కొంతమంది చూపించకపోవచ్చు, ఇలాంటివి తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేసేటువంటి కార్యక్రమాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా తీసుకుని ఇంకొక నియోజకవర్గంలో, చాలామంది నియోజకవర్గాల్లో ఇంకొక్కరైనా సరే బయటకు వచ్చి ఇలాంటి ప్రేమని వాళ్ళ నియోజకవర్గంలో ఆ నాయకుడిని గెలిపించుకున్నందుకు తిరిగి మనం ఏమిస్తున్నాం, రోడ్లు, డ్రైనేజీలు, ఇవి గవర్నమెంట్ ఇచ్చేయే కాదు, ఇలాంటివి కూడా ఇస్తేనే వాళ్ళు
మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక అర్థం ఉంటుందని ఈరోజు అర్థమవుతుంది. ఇంకొంతమంది నిజంగా వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ చీర మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ వాళ్ళ కళ్ళల్లో నీళ్ల రూపంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి మీకు వినిపిస్తాను, చూపిస్తాను. ఇంకా చాలా మంది మాట్లాడారు, దాదాపు 1500 మంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మాకు రాఖీ పండుగ సందర్భంగా మంచి పొట్టు చీర ఇచ్చారండి. ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి అన్నగారికి రాఖీ పడతాన్ని ఆయన మీ తోపుడు ఆయన భావించి మీ చీరలు అందరమ్మా అక్కడి నుంచి మీ అమ్మగా మీకు ఉండాలని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. రాఖీ పండుగ శుభాకాంక్షలు. నిజంగా అన్నయ్య గుర్తించుకుని ఇంటికి ఇలా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నయ్య తమ్ముడు లోటు తీసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. చూసారా, అంటే వాళ్ళల్లో ఒక గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇవ్వాలి. వితంతువులు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంటుంది, ఎవరు లేరు వారని ఒక లోకం ఉంటుంది. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే ఒక అన్న ఉన్నాడు అనేది వాళ్ళకి తెలియచేయండి అని చెప్పి ఇంతమందిని పంపించి, మీ అన్న రాఖీ పండగ రోజున ఈ కానుక మీకు పంపిస్తున్నాడమ్మా, మీ వెనక మీ అన్న ఉన్నాడు అని చెప్పి ఇమ్మన్నారు అని చెప్పి అతను చెప్తుంటే ఆమె మాటలు చూసారా, ఒక అన్న తమ్ముడు లేని లోటు తీరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని. ఇంతకన్నా స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాఖీ పడతాన్ని పవన్ కళ్యాణ్ గారికి చాలా వందాలండి. నాకు అన్నీ లేని పైన నేను అన్నిటిని బాగా చెప్తున్నానండి. చూసారుగా, అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఉండొచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, మినిస్టర్లు అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాలేరు. ఆయనలో ఉండేటువంటి స్పందించే తత్వం, ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తిత్వం, ఇది చాలా 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 తక్కువ మందిలో ఉంటుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అవుతుంది. ఇది చాలా మంది డబ్బా కొడుతున్నారు అనుకున్నా, ఇంకొకటి అనుకున్నా, ఏమైనా అనుకున్నాం. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని 10 మందికి పరిచయం చేయాలి. అలాంటి వాళ్ళ గురించి ఒక్కరైనా సరే తెలుసుకుని ఇన్స్పైర్ అయ్యి అలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అని కోరుకున్నాం. మనం మంచి పని కోసం ఇలాంటి వీడియోలు చేయాలి, ఇంకా 10 మందికి ఆ మంచి జరగాలని కోరుకోవాలి.